హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊర్లో అయితే వనభోజనాలు జరుపుకుంటున్నాము. అన్ని పనులు పూర్తి చేసుకొని అక్కడికే వెళ్తున్నాననమాట. వనభోజనాలంటే మనలో చాలా మందికి అర్థం అనేది తెలీదు. నాకు కూడా తెలీదు. కార్తీక పురాణం చదివిన తర్వాతనే నాకు వనభోజనాలంటే అర్థం ఏంటో తెలిసింది. వనభోజనాలు అంటే అందరం కలిసి ఒక దగ్గర భోజనం చేయడం, బంధుమిత్రులు అందరూ కలిసి మనకి సంవత్సరం అంతా కుదిరినా, కుదరకపోయినా సరే ఈ కార్తీక మాసంలోని అందరం కలిపి ఒక దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఎక్కడో కానీ కలిసి వండుకొని తినడాన్ని వనభోజనాలు అంటారు. కార్తీక పురాణంలో ఈ వనభోజనాల గురించి ప్రముఖంగా చెప్పబడిందనమాట. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని అర్చించి వనభోజనాలు చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఇంకా మా వనభోజనాల మాటకొస్తే ఒక్కసైతే పులిహార పోపు కలుపుతున్నారు. చూస్తున్నారు కదా! పులిహార పోపు వేగిపోయింది. ఇందులోకి ఇంగువ కూడా వేసేసారు. ఇంకా ఒక పక్కేంచి బూర్లకి రెడీ చేస్తున్నారు. ఒక పక్క అయితే అన్నం పెట్టేశారనమాట. అలాగా మనసో పని చేస్తున్నారు. ఇంక రెడీ అయిపోయింది పులిహోర పోపు. పసుపు ఇంకా వేసేశారు. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందనమాట. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు అన్నీ వేసేశారు. రెడీ అయిపోయింది అన్నం ఇది. ఇంకా అందరూ ఒక పక్క అయితే కూరగాయలు అవి కోస్తున్నారు మా వాళ్ళందరూ. హాయ్ చెప్తున్నారు మన వ్యూవర్స్‌కి. ఉండలు చుట్టినోళ్ళు ఒక పక్క బూరెలకి ఉండలు చుడుతున్నారు. ఒక పక్క బూరెలు వేస్తున్నారు. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి మొత్తం. ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేమందరమేనా. ఒక పక్క అయితే బజ్జీలు వేస్తున్నారు. ఇంకా ఐటెమ్స్ అన్నీ అయిపోయేవి. చూస్తున్నారు కదా! ఇది సాంబారు, బూరెలు, అలాగే పులిహోర, కొత్తిమీర పచ్చడి, అలాగే కూర అన్నీ రెడీ అయిపోయి ఇంక బజ్జీలు ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. ఇంక పిల్లలందరూ అయితే భోజనాలు చేస్తున్నారు కూర్చొని. చూస్తున్నారు కదా! ఎంత సరదాగా ఉంటది. అలా వనభోజనాలు అందరం కలిసి చేస్తే సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలా జరుపుకుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటది. ఆహ్, ఆ సిట్యుయేషన్ గుర్తొచ్చినప్పుడల్లా అరే! మన ఆ సంవత్సరం వనభోజనాలు జరుపుకున్నాం కదా! ఎంత హ్యాపీగా గడిపాము. ఆ ఒక్కరోజైనా సరే అని అనుకుంటాం కదా! మీ ఊర్లో కూడా వనభోజనాలు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇంకా పెద్దవాళ్ళు కూడా భోజనం అయితే చేస్తున్నాం మేమందరం కలిసి. భోజనాలైతే అయిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.